దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. హోప్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథము నుండి స్త్రీలను మనం ధ్యానం చేసుకునిచున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఈరోజు నాయన పరిశుద్ధ గ్రంథముల నుండి మరి యొక్క స్త్రీని బట్టి ప్రభా మేము ధ్యానం చేసుకుని పోతుండగా మా హృదయాలతో మీరు ఉండండి తండ్రి. మీ మాటలు బోధించండి. మీకు సాక్షిగా జీవించే ధన్యతనాయన మీ కృపయు మీ కాపుదల మీ బిడలకు ప్రభా దయచేయమని, వినగలిగే మనసును గ్రహింపు శక్తిని కలుగు చేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి స్వస్థత పొంది సాక్ష్యం ఇచ్చినటువంటి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈమె గురించి మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుండి 34వ వచనం వరకు కూడా ఈమె గురించి వ్రాయబడింది. బైబిల్లో ఈమె పేరు వ్రాయబడలేదు, కానీ వ్యాధి మాత్రమే వ్రాయబడింది. అది రక్తస్రావము కలిగినటువంటి రోగము. 12 సంవత్సరాల నుంచి ఈ వ్యాధితో అనుభవిస్తుంది. రహస్యంగా జీవిస్తూ ఉంది. ఎవరికి కనబడకుండా, ఎవరికంటే బయటికి రాకుండా. యూదుల సాంప్రదాయ ప్రకారం ఏంటంటే, ఈ వ్యాధి సోకినటువంటి స్త్రీలు అపవిత్రులు. వాళ్ళు ఇతరులను ముట్టకూడదు, సమాజంలోకి రాకూడదు, జనాలకు ఎదురు రాకూడదు. వాళ్ళు తాకిన వస్తువులన్నీ కూడా మైలపడతాయని ఇది యూదుల యొక్క ఆచారం. లేవి 15, 19, 24 వచనాల్లో ఈ విషయం అంతా కూడా ఉంటుంది. ఇలాంటి ఆలోచన విధానంలో ఇక్కడ ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, అందుకే ఈమె యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి వెనక నుంచి వచ్చి ఆయన తాకి వెళ్ళటానికి ఈమె మనసులో నిశ్చయించుకుంది. అయితే ఈమె వస్త్రపు చెంగు ముట్టినట్లు, ఈ యొక్క స్వస్థత పొందుకున్నట్లు మనము ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఈ స్త్రీని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా యేసును గూర్చి విన్నటువంటి ఈ స్త్రీ ఏముంది? 5వ అధ్యాయము 27వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనం, యేసు ఆమెను గూర్చి విని, నేను ఆయన వస్త్రములో మాత్రము ముట్టిన బాగుపడిననుకొని జనసమూహములో ఆయన ఎనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టిన. ఈ రోగం వల్ల జీవితం చాలా నష్టాలు ఊబిలో కూరుకుపోయింది. ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకుంది. తనకున్న సొమ్మంతా కూడా వెచ్చించింది. రోగం ఇంకా ఎక్కువైందే కానీ నయం కాలేదు. ఇలాంటి సమయంలో పరమ వైద్యులని యేసుని గూర్చి ఆయనే స్వస్థత ప్రదాత అని ఆమె తెలుసుకుంది. ఆయన తాకితే నేను బాగుపడతానని, ఆయన వస్త్రపు చెంగులు ముట్టిన మాత్రం బాగుపడతానని ఈమె మనస్సులో అనుకుంది. ముందుగా యేసు ప్రభువారి గూర్చి వార్త ఈమె వింది. యేసు ప్రభువారు అనేక మందిని బాగు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. ఎలాంటి రోగులనైనా యేసు ప్రభు దగ్గరికి వెళుచున్న వారు బాగుపడిపోతున్నారు అని జనులు తండోపతండాలుగా యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. ఇది ఆ నోట ఈ నోట వెళ్ళి ఈమె కూడా ఆ ప్రభు యొక్క విధానం అంతా కూడా తెలుసుకుంది. ఈమె రహస్యంగా ఈమె ఒక నిర్ణయం తీసుకుంది. నేను మనుషుల మధ్యలోకి వెళ్ళకూడదు కదా, మనుషుల మధ్యలో నేను ఎదురుగా వెళ్ళకూడదు, కాబట్టి నేను ఎలాగైనా రహస్యంగా వెనుకకు వెళ్ళి ఈయన వస్త్రపు చెంగు ముట్టి బాగుపడాలని ఈమె ఆలోచన చేసింది. అందుకని ఆయన శక్తిని గూర్చి వింటున్న నీలో కూడా ఎటువంటి ఆలోచన కలిగి ఉంది? ఇక్కడ యేసు ప్రభువారిలో శక్తి ఉందని, యేసు ప్రభువారిలో స్వస్థ శక్తి ఉందని విని ఆమె హృదయంలో ఒక తీర్మానం చేసుకుంది. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడని, దేవుడు గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించున్నాడని, లేక పాపులను దేవుడు రక్షిస్తున్నాడని, పాప జీవితంలో నశించిపోయే వారిని దేవుడు విడుదలిస్తున్నారని ఎలాంటి విధానంలో నీవు విని ఆలోచన కలిగి ఆసక్తి కలిగి ఉన్నావు కూడా
నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఒక మాట, వినుట వలన విశ్వాసము కలుగుతుందండి. వినుట వలన అది క్రీస్తును గురించిన మాట వలనైతే ఇంకా విశ్వాసం కలుగుతుందంట. వినటానికి యాకోబు భక్తుడు చెప్తాడు, వినుటకు వేగిరపడము. ఈమె వింది, యేసు ప్రభువుని బట్టి మొట్టమొదటిగా ఈమె ఉంది. ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు విని ఈమె హృదయంలోనే తీర్మానం చేసుకున్నది. అందుకని యేసు మాటలు వినుచున్నవారు చాలామంది ఉన్నారు. అందుకని విని ఏం చేసిందంటే, యేసును గూర్చి వినటువంటి స్త్రీ ఆమె విశ్వాసము కలిగి ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మాట విందో ఈమె విశ్వాసం కలిగింది. అందుకని ఈ భూలోక పరిచర్యలో యేసు అద్భుతాలను గూర్చి విని ఆయనే ప్రభు అని, ఈ వ్యాధిని కుదురుస్తాడని తలంచి ఆయన శక్తిని నమ్మి ఆ నమ్మకములో క్రీస్తుని సమీపించింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టడానికి ఆలోచన చేసింది, ముట్టి బాగుపడుతుంది. కాబట్టి ఈనాడు కూడా ఇదే విధానములు రక్షించబడాలని సాక్షులుగా అనేక మంది జీవిస్తూ ఉన్నారు. రక్షించబడి యేసు ప్రభువు నా జీవితాన్ని మార్చాడు, యేసు ప్రభువు నా వ్యాధిని పోగొట్టాడు, యేసు ప్రభువు నన్ను మనిషిగా చేశాడు, యేసు ప్రభువు నా పాపాన్ని తీసివేశాడు, యేసు ప్రభువు నా ఇంట్లో సమాధానం ఇచ్చాడు, యేసు ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకున్న నా స్థితిని బాగు చేశాడని ఆయన మాటలు విని ఆయన యొద్దకు వెళ్ళి బాగుపడిన, దీవించబడిన, ఆశీర్వదించబడిన మనుషులు ఎందరో ఉన్నారు. అయితే ఇక్కడ ఈ విశ్వాసం ఉంచినటువంటి స్త్రీ, అందుకనే విశ్వాస విషయంలో మోమాటం అసలు ఉండకూడదండి. యేసు ప్రభు వారిని నమ్మి రక్షించుకునే విధానంలో, ఆ నమ్మకమైన విధానంలో, స్వస్థ పొందే విధానంలో, బాగుపడే విధానంలో అస్సలు మోమాటం ఉండకూడదని భక్తుడు చెప్తూ ఉన్నాడు. అందుకని అవిశ్వాసివి కాక విశ్వాసి ఉండాలి. నువ్వు అవిశ్వాసంగా కాకుండా విశ్వాసిగా ఉండాలి. విశ్వాసము ద్వారానే దేవుని శక్తి బయలుపరచబడుతుంది. 1 పేతురు 1:5 చెప్తుంటాడు, విశ్వాసము ద్వారానే దేవుని శక్తి బయలుపరచబడుతుంది. కాబట్టి విశ్వాసముంచు ప్రతి వారికి కూడా మేలు జరుగుతుంది. అందుకని ఈ స్త్రీ మొట్టమొదటిగా తన స్థితి, తన విధానం అంతే కూడా ఈమె తెలుసుకుంది. కాబట్టి యేసు ప్రభు యొక్క మాట విని విశ్వాసము కలిగి ఉంది. ఈ విశ్వాసము కలిగినటువంటి ఈ స్త్రీ ఏం జరిగిందంట, ఎప్పుడైతే ఆ విశ్వాసము ద్వారా నమ్మకందో ఆమెకి నమ్మకం అనేది కుదిరింది. 29వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వెంటనే ఆ స్త్రీ ఆమె రక్తధార కట్టిన గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకొనెను. యేసు ప్రభు యొక్క మాటలు ఎప్పుడైతే ఉందో విశ్వసించింది. విశ్వసించిన తర్వాత తన హృదయంలో ఒక తీర్మానం చేసుకుంది. ఒక తీర్మానం చేసుకొని ఆ విశ్వాసాన్ని యేసు ప్రభు యొక్క వెనకాగాలు వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టాలని తీర్మానం చేసుకుంది. ముట్టింది. ఆమె రక్తధారలు బాగుపడి ఉన్నాయి. ఆమె ఏం చెప్తుందంటే, శరీరములోని బాధ నివారణ అయిందని గ్రహించుకొనెను. చూడండి, వెంటనే ఆమె నాకున్న వ్యాధి పోయిందని గ్రహించుకుంది. అందుకని యేసు ప్రభు విశ్వసించి వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె శరీరములోని బాధ నివారణ గ్రహించింది. కాబట్టి శారీరక, మానసిక మరియు ఆత్మీయ రోగాలను నయం చేయగలిగిన పరమ వైద్యుడు యేసు ప్రభు వారిని ఇక్కడ ఆమె గ్రహించింది. అందుకనే కీర్తనల గ్రంథము 103వ కీర్తన 3వ వచనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ సంకటములన్నీ కుదుర్చువాడంట దేవుడు. నీ సంకటములన్నీ కుదుర్చువాడు. ఎలాంటి బాధలు ఉన్నాయో, ఎలాంటి శ్రమలు ఉన్నాయో, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో, ఏ వ్యాధితో ఉన్నావో, ఏ వ్యాధి వలన ఎంత నష్టం అనుభవిస్తున్నావో, ఏ వ్యాధి వలన ఎంత కష్టం అనుభవిస్తున్నావో, ఏ వ్యాధి వలన మనశ్శాంతి లేకుండా ఉన్నావో, ఏ వ్యాధి వలన సంతోషం లేకుండా ఉన్నావో, ఏ వ్యాధి వలన అసహ్యత కలిగి నువ్వు జీవిస్తున్నావో, నీ సంకటములన్నీ కూడా కుదుర్చువాడు యేసు ప్రభువారు. ఈమె జీవితంలో ఈ రక్తధారలే కాదు, కానీ మానసిక ఆందోళనలు కూడా చాలా ఉన్నాయి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. ఎలా నీకు స్వస్థత వస్తుంది? యెషయా గ్రంథములో చెప్పబడి ఉంది, యేసు పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగబడుతుంది.
కాబట్టి దేవుడు నిన్ను స్వస్థపరచువాడు, యెహోవా నిన్ను స్వస్థపరచువాడని, అన్ని రోగములు నయం చేయవాడని వీళ్ళు విన్నారు. అన్ని రోగాలు యేసుప్రభు దగ్గరికి వెళ్ళితే అన్ని రోగాలు పోతాయని విశ్వాసం కలిగింది వీళ్ళకి. అందుకని ఈ వ్యాధి కాదు, కానీ అన్ని రోగాలు, అన్ని సమస్యలకు పరిష్కారము యేసు ప్రభు దగ్గర ఉందని ఇక్కడ నమ్మి యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. అందుకని ఇక్కడ ఎప్పుడైతే నమ్మింది, విశ్వాసం ఉంచింది, రక్తస్రావంతో ఉన్నటువంటి ఈమె వెనకాల వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టింది. ముట్టిన వెంటనే రక్తాలు ఆగిపోయి ఉన్నాయని తన బాధ నివారణ తెలుసుకుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఎవ్వరికి కనబడకుండా, ఎవ్వరికి తెలియకుండా తనలో తాను బయటికి వెళ్ళాలని తీర్మానం చేసుకుంది. చాలామంది ఈ రోజుల్లో యేసు ప్రభు ద్వారా నేను బాగుపడితే చాలు, నేను బాగుంటే చాలు, నా బాధలు తీరితే చాలు, నా సమస్యలు పోతే చాలు, నాకు ఉద్యోగం వస్తే చాలు, నాకు బిడ్డలు పుడితే చాలు, నా బిడ్డలకు పెళ్ళిళ్ళు అయితే చాలు, నేను దీవించబడితే చాలు, నేను ఇల్లు కట్టుకుంటే చాలు, లేకపోతే నాకు డబ్బులు వస్తే చాలు, నేను గొప్పవాడినైతే చాలు అంటే తిరిగి దేవునికి కృతజ్ఞతా భావం యొక్క ఆలోచన విధానంలో కొందరికి లేదు, కొందరికి ఉండదు, కొందరికి ఉన్నా బయటకు చెప్పుకునే మనస్సు కూడా వాళ్ళు రావట్లేదు. కాబట్టి ఈ స్త్రీ రక్తస్రావంతో ఉంది, ఈమె దేవుని యొక్క విధానంలో బ్రతుకుతుంది. ఎప్పుడైతే ఈమె బాగుపడిన తర్వాత యేసు ప్రభువు అంటున్నాడు 30వ వచనంలో, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా, నా వస్త్రములు ఎవరో ముట్టారని అడిగితే ఇక్కడ శిష్యులు అన్నారు, జన సమూహం అంతా నీ మీద పడుతున్నారు ప్రభువా, జన సమూహం అంతా నీ దగ్గరకు వస్తూ ఉన్నారు, నిన్ను తాగుతూ ఉన్నారు, కాబట్టి నన్ను ఎవరు ముట్టారని నువ్వు అడుగుతున్నావని ఇక్కడ శిష్యులు అడుగుతున్నప్పుడు అలా కాదు, నాలో నుంచి ఒక ప్రభావము, ఒక శక్తి వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళింది. నన్ను ఎవరో ముట్టారు, వారెవరో తెలియపరచబడాలి, నన్ను ఎవరో ముట్టారు ఇక్కడ, అందుకని వాళ్ళెవరో తెలియపరచబడాలని ఈమె ఆలోచన చేస్తుంది. అందుకనే 32వ వచనము, ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు కూడా ఆయనతో చెప్పెను. తన సంగతి అంటే తాను ఎలా బలహీనరాలుగా వచ్చింది, ఎలా అనారోగ్యంతో ఉంది, రక్తస్రావం ఎన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడికి వెళ్ళింది, తన విషయం అంతా కూడా చెప్పుకొని అయా నీ వస్త్రపు చెంగు మొట్టం వల్ల నేను బాగుపడ్డానని అక్కడ సాక్ష్యం చెప్పింది. కాబట్టి ఇక్కడ కృతజ్ఞత నీవు కలిగి ఉండాలి. దేవుని ద్వారా ఏ సహాయం పొందుకున్నా, ఏ స్వస్థ పొందుకున్నా, ఏ దీవెన పొందుకున్నా, ఏ ఆశీర్వాదం పొందుకున్నా ఇక్కడ దేవునికి కృతజ్ఞత స్వభావం కలిగి ఉండాలి. అందుకని నన్నెవరో ముట్టి ఉన్నారని యేసు ప్రభువు అన్నప్పుడు అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది భయపడి వణుకుచూ వచ్చి దేవుని ఎదుట సాగిలపడి ఇక్కడ నమస్కారం చేస్తూ, అందుకని ఆయనతో చెప్పింది, అనేకులు దేవుని కార్యములు అనుభవించిన తర్వాత లేకపోతే కొన్ని కానుకలు ఇచ్చి వెళ్ళిపోతారు, ఏదైనా సహాయం చేసి వెళ్ళిపోతారు, కానీ కృతజ్ఞత కలిగి జీవితం దేవునికి చాలా ప్రాముఖ్యం. కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం నీ భక్తి జీవితంలో. నువ్వు బాగుపడిన తర్వాత మందిరానికి ఏదైనా ఇస్తున్నావు, నువ్వు బాగుపడిన తర్వాత ఏదైనా కట్టించగలుగుతున్నావు, కానీ నీ నోటి వెంబడి కృతజ్ఞత ఉచ్చారణ రావాలి. నీవు కృతజ్ఞత కలిగి దేవుని కొరకు జీవించాలి. అందుకని బైబిల్లో ఉంది, ప్రతి విషయంలో కూడా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, మీ విషయంలో దేవుని యొక్క చిత్తం. ప్రతి విషయంలో కూడా నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. కృతజ్ఞత ఎందు విస్తరించాలంట. నీవు కృతజ్ఞత భావము కలిగి దేవుడు నీకు చేసిన గొప్ప మేలును బట్టి ఆ కృతజ్ఞత ఎందు విస్తరించాలని తెలియచేస్తూ ఉన్నాడు. 10 మంది కుష్ఠరోగులు బాగుపడితే 9 మంది కుష్ఠరోగులు కృతజ్ఞతే లేదు వాళ్ళకి. 10 మంది కుష్ఠరోగులు బాగుపడిన ఒక్కడే వచ్చాడు, కానీ మిగతా ఈ 10 మంది కృతజ్ఞత లేకుండా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు.
వారి భార్యలు వారి బిడ్డలతో కలిసి సంతోషంగా జీవించి వెళ్ళిపోయినారు. కానీ ఇదిగో ఈ కుష్ఠవ్యాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము మా ఇంటిని, మా భార్యని, మా బిడ్డల్ని, సమస్తాన్ని విడిచిపెట్టి మేము దూరంగా ఉన్నాము ఊరు బయట. మమ్మల్ని దేవుడు బాగు చేశాడని 10 మంది వెళ్ళలేదు, కానీ ఒక్కడే వెళ్ళారు. ఈ 10 మంది కుష్ఠరోగులు కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. ఇక్కడ ఈ 12 సంవత్సరాల నుంచి బాధపడుచున్నటువంటి ఈ స్త్రీ, తన డబ్బంతా కూడా ఖర్చు చేసుకున్నటువంటి స్త్రీ, తన యొక్క ఎంతో వేదన శ్రమ పొందుకున్నటువంటి స్త్రీ అలాగనే ముట్టి ఈమె కూడా వెళ్ళిపోవాలని ఆలోచన కలిగింది. కానీ యేసు ప్రభువు అక్కడ అడుగుతున్నాడు, నన్ను ఎవరో ముట్టారు, వారు ఎవరో తెలియబడాలని చెప్తున్నారు. అందుకని సాక్ష్యం ఇచ్చినటువంటి స్త్రీ ప్రభు యొక్క స్పర్శలో తాను స్వస్థతను గూర్చి యేసుకు మాత్రమే కాదు కానీ అనేక మందికి సాక్ష్యం ఇచ్చింది. నేను ఎప్పుడైతే వెనకాగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టానో ఆ స్పర్శతో నాకు స్వస్థ వచ్చిందని అందరిని బట్టి కూడా ఈమె సాక్ష్యం చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఈ స్త్రీ సాక్ష్యం ఇచ్చింది. లూకా సువార్త 8వ అధ్యాయము 47వ వచనం మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదురు సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయన ముట్టినో వెంటనే తాను ఎలా స్వస్థపడినో ఆ సంగతి అంతయు ప్రజలందరి ఎదుట చెప్పాను. ఆ సంగతి అంతా కూడా చెప్పింది ప్రజలందరూ ఎదుట. ఇప్పుడు ఆమె దేవునికి కృతజ్ఞత కలిగి ఉంది. ఇక్కడ ఈమె విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నువ్వు దేవుని యొక్క విధానం ఏదైతే పొందుకున్నావో సాక్షిగా ఉండాలండి. ఇక్కడ స్వస్థ పొందుకుంది, సాక్షిగా కృతజ్ఞత భావము కలిగి ఈమె ఉంటుంది. కాబట్టి నీ విశ్వాస జీవితంలో ఏం చేయాలంట? ప్రభువుకి సాక్ష్యం ఇచ్చేలాగా ఉండాలి. లాజరును లేపినప్పుడు జనులందరూ కూడా సాక్ష్యం ఇచ్చారు, ప్రవక్తలందరూ కూడా సాక్ష్యం ఇచ్చున్నారు, ఈయన క్రీస్తుని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నీవు కూడా దేవుని యందు విశ్వాసము కలిగి ఏదైతే దేవుని ద్వారా పొందుకున్నావో, ఏ గొప్ప కార్యమైతే దేవుని ద్వారా పొందుకున్నావో, నీవు కూడా సాక్షిగా కృతజ్ఞత స్వభావము కలిగి ఉండాలని దేవుడు నీకు కూడా తెలియచేస్తున్నాడు. అయితే ఈమె విషయంలో మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈమె స్వస్థతో పాటు ఏం పొందుకుందంట? సమాధానం పొందుకుంది. ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినప్పుడు ఆ ఇంట్లో సమాధానం లేదు, ఆమె జీవితంలో సమాధానం లేదు, ఆమె కుటుంబంలో నెమ్మది లేదు. ఎప్పుడు కూడా అలజడులు, ఎప్పుడు కూడా ఈ వ్యాధి ఆమెను ఎంతగా 12 సంవత్సరాల నుంచి వేదిందని ఎంత నరకం పడిందో. యేసు ప్రభువారు ఒక మాట, చాలా చక్కని మాట అంటున్నాడు. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచునో, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాడు. సమాధానం ఇంట్లో సమాధానం వ్యాధి ఉన్నప్పుడు ఉండదు. ఇంట్లో సమాధానం వ్యాధులు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ఉండవు. ఇప్పుడు ఆ వ్యాధితో పాటు ఆ ఇంటికి సమాధానం కూడా వచ్చింది. యేసు ప్రభు యొద్దకు రావటం ద్వారా ఆమె తీసుకున్న తీర్మానము, ఏ మాట అయితే విందో ఆ మాటను బట్టి విశ్వాసం వచ్చింది. విశ్వాసము ద్వారా ప్రభు యొద్దకు వచ్చింది. ప్రభు యొద్దకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. వస్త్రపు చెంగు ముట్టిన తర్వాత ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంది. ఇప్పుడు ఆయన సమాధానము గలదానవే నీ వెళ్ళు అని దేవుడు చెప్తున్నాడు. నీ జీవితంలో సమాధానం లేదేమో, నీ కుటుంబంలో సమాధానం లేదేమో, నీ దగ్గర నీ బిడ్డల జీవితంలో సమాధానం లేదేమో, నీళ్ళంతా కూడా అన్నీ ఉన్నప్పటికీ కూడా అల్లకల్లోలంగా ఉంటుందేమో, నీ ఇంట్లో ఎవరి భార్యాభర్తలకు సమాధానం లేదు, తల్లిదండ్రులకు సమాధానం లేదు, ఇక్కడ మరి ఆ తండ్రి కుమారుడికి సంబంధం లేదు, లేని విధానంలో ఎవరెవరు నీ కుటుంబంలో ఉంటున్నారో నీ ఇంట్లో సమాధానం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీ ఇంట్లో సమాధానం లేని జీవితాన్ని ఎప్పటి వరకు కూడా అనుభవిస్తున్నావో జ్ఞాపకం చేసుకో. అయితే యేసు ప్రభు వారి గురించి నువ్వు మాట విన్నట్లయితే ఆయన దగ్గరకు వచ్చి నువ్వు బాగుపడాలి. ఆయన దగ్గరకు వచ్చి నువ్వు సమాధానం పొందుకోవాలి. ఎందుకని? సమాధానము దేవుని యొద్ద ఉన్నది. సమాధానము దేవుని యొద్ద ఉంది. సమాధానము నీకెక్కడ కొనుక్కునేది కాదండి. లేకపోతే సమాధానం ఎవరు కూడా అప్పు ఇవ్వరు.
యేసు ప్రభువారు పుట్టినప్పుడే సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆ సమాధానము యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది. కాబట్టి ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ విధానములో కూడా యేసు ప్రభు ఆమెకు సమాధానాన్ని ఇచ్చిన్నాడు. నీకు సమాధానం కావాలా? నీ కుటుంబానికి సమాధానం కావాలా? నీ బిడ్డలకు సమాధానం కావాలా? ఎవరు మరి స్థిమితమైనటువంటి మాట సమాధానం చెప్పలేకుండా ఉన్నారు అహంకారంతో, గర్వంతో. ఏ స్థితిలో నీకు సమాధానం చెప్తున్నాను? ఇంట్లో సమాధానం లేకపోయినట్లయితే నువ్వు దేవుణ్ణి వేడుకోవాలి, నువ్వు దేవునికి ప్రాధేయపడు, ఆయన మాటలందు విశ్వాసము కలిగి ఉండు. విశ్వాసం ఉంటే నీ కుటుంబంలో సమాధానం వస్తుంది. ఇక్కడ కుమారి, నీవు విశ్వాసము గలదాన్ని వెళ్ళమని దేవుడు గొప్ప అభయాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఆయనకి నువ్వు సాక్షిగా బ్రతకాలి, ఆయనకి నువ్వు నమ్మకమైన విధానంలో జీవించాలి. సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు తన ప్రాణము పెట్టాడు. నీ కొరకు తన ప్రాణం పెట్టినాడు. కాబట్టి ఈ ప్రాణం పెట్టినటువంటి నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు జరుగు చేస్తాడు. కాబట్టి ఆయనందు విశ్వాసము కలిగి నీ ఉండాలని పరిశుద్ధుడైన దేవుని యొక్క మాటలు మనకు తెలియచేస్తున్నాయి. ఇక్కడ ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఈమె హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి చూడండి, చాలా అద్భుతం అండి. దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. ఇక్కడ ఆయన ఎందుకు వెళుచున్నాడు? ఒక కుమార్తెను బాగు చేయటానికి ఆయన వెళుచు ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ మధ్యలోకి వచ్చరికి ఈ స్త్రీ ఎదురు చూస్తూ ఉంది. అక్కడ ఆగి ఆమె స్వస్థపడిన తర్వాత, ఆమె సాక్షిగా నిలిచిన తర్వాత ఆమెను మరలా సమాధానగదనమై వెళ్ళమ్మా అని ఆశీర్వదించి ఆయన వెళుతున్నాడు. చూడండి, ఎక్కడైతే నీ హృదయంలో దేవునితో నేను సహవాసం కలిగి ఉండాలి, దేవుని ద్వారా నేను బాగుపడాలి, సమాధానం పొందుకోవాలి, యేసయ్యా నువ్వు నా యొద్దకు రా ప్రభువా, యేసయ్యా నువ్వు నా జీవితాన్ని మార్చు ప్రభువా అని నీ హృదయంలో ఎప్పుడైతే గట్టి విశ్వాసం ఉంటుందో దేవుడు నీకు మేలు చేయటానికి వెంటనే నీకు అక్కడ ఉంటాడు. దేవుని ద్వారా నీకు సహాయం పొందుకోవడానికి వెంటనే నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. అయితే నీ హృదయంలో నీవు నిశ్చయించుకునే దాన్ని బట్టి దేవుడు నీకు మేలు చేస్తాడు. యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళినా వారి హృదయ ఆలోచనలు ముందుగా గుర్తెరిగి వాళ్ళని బాగు చేయడానికి, వాళ్ళని సరిచేయటానికి, వాళ్ళకి రక్షణ ఇవ్వటానికి, వారి జీవితాన్ని మార్చడానికి యేసు ప్రభు వచ్చినారు. కాబట్టి నీ హృదయంలో నిశ్చయించుకో, దేవుడు నీ దగ్గరకు వస్తాడు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ వ్యాధిని కూడా దేవుడు బాగు చేస్తాడు. కాబట్టి ఇక్కడ స్వస్థత పొంది సాక్ష్యం ఇచ్చినటువంటి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీగా ఉంది. నీ జీవితంలో దేవుని ద్వారా గొప్ప మేలు పొందుకొని ఆ మేలు ద్వారా నువ్వు నమ్మకమైన సాక్షిగా జీవించాలని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడి మాటలను బట్టి దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. విన్న వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. విన్న వాక్య ప్రకారము తండ్రి నీ బిడ్డలు మీ మాటలు విని విశ్వసించి నమ్మకం కలిగి మీ యొద్దకు వచ్చి ప్రభు వారికున్న వ్యాధి, బాధ, సమస్యలో, రోదను, సంకటములని కుదుర్చుకొని ప్రభువ సమాధానము కలిగి నెమ్మది కలిగిన ఆయన వారి విశ్వాస సంబంధ విధానములో మీ పరిపూర్ణమైన రక్షణ భాగ్యాన్ని పొందుకునే భాగ్యమును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ స్త్రీ ద్వారా నేర్చుకున్నటువంటి పాఠములు ప్రభువ వారి విశ్వాస సంబంధ విధానములో తండ్రి అవలంబించడానికి మీ పరిపూర్ణమైన సహాయమును, శక్తిని, బలమును కలుగు చేయమని నాజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.